పెయిడ్ ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ our అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ కలీ టీమ్ అండ్ టెక్నీషియన్స్, కాస్టింగ్ క్రూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా ఫస్ట్ నాకు ప్రిన్స్ ఈ విషయం చెప్పి ఈ సినిమా చేస్తున్నాను చెప్పినప్పుడు ఫోన్లో చెప్పాడు. చాలా చాలా ఎక్సైట్మెంట్ వినపడింది నాకు వాయిస్లో. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఎక్సైటింగ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాం అని చెప్పి. అండ్ దానికి రమ్మన్నప్పుడు డెఫినెట్లీ ప్రిన్స్ నాకు యాక్టర్గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కదా, ముందు నుంచి నాకు పరిచయం. అండ్ నాతో కూడా ఒక 2 సినిమాల్లో యాక్ట్ చేశాడు. మా జిమ్లో కూడా రోజు ఇద్దరు ఒకే జిమ్ కూడా పోతూ ఉంటాం. ఈజ్ బిన్ అ డియర్ ఫ్రెండ్. అండ్ ఒకటేంటంటే ఐవ్ ఆల్వేస్ నోటిస్డ్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ప్రిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక యాక్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ తన జర్నీ చూస్తే మీరు రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేస్తూ స్మాల్ ఫిల్మ్ పెద్దది అనే సంబంధం లేకుండా ఇన్ఫ్యాక్ట్ తను హీరోగా చేస్తూ కూడా కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు. అండ్ దే రియలీ పేడ్ ఆఫ్ లైక్ డీజే టిల్లు అండ్ స్కంద ఇన్ని చేసినవి చాలా బాగా పర్ఫామ్ చేశాడు దాంట్లో. ఐ థింక్ హీస్ రియలీ రియలీ వర్సటైల్ యాక్టర్. అండ్ ఫస్ట్లీ ప్రిన్స్, ఆల్ ది బెస్ట్ టు యూ. ట్రిప్కి వెళ్దాం అనుకుంటాం, వెళ్తాం కానీ అక్కడ ఇంకేదో జరుగుతుంటుంది. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ముందు నన్ను చేయమని అడిగిండు. ఏం సినిమా రా అంటే అది బేసికలీ చాలా మంచి మోటివేషను. ఇట్లా అందరు సూసైడ్ల మీద దాని గురించి మాట్లాడదామని చేద్దాం అనుకుంటున్నా. అంటే అరే నువ్వు ఈ బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్లు ఇట్లాంటివి చేయరా బాగుంటుంది, లేకపోతే డిజిటల్ చేయి, నేనైతే చేయనని చెప్పిన. నేను సరే పోబే, నేను ఇంకెవరితోనైనా చేసుకుంటాను. అసలు లైన్ ఏంది చెప్పురా అంటే అది ఇదే ఇట్లా అది కాదు, ఇది వేరేది. బేసిక్ ఎవరు సావద్దని చెప్పడం అన్నాడు ఈ సినిమా బేసిక్. బట్ ఎనీవేస్ నాకు ఈ కథ లైన్ చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఇట్లా సూసైడ్స్ గురించి చెప్పినా కూడా ఎవరు చూస్తారు ఇవన్నీ, ఇట్లాంటి పబ్లిక్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్స్ లాగా అయితే అనుకున్నా. బట్ ఇట్ ఈస్ ట్రూ, మన కంట్రీలో ఎవ్రీ 1 hourకి ఒక స్టూడెంట్ చచ్చిపోతాడు. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2022, 2023 తర్వాత మన సూసైడ్ రేట్స్ చాలా పెరిగినాయి. దే ఇంక్రీస్డ్ బై 12.4%. ఇది నా డేటా కాదు, నేను ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు అంటే చెప్పినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఎన్సీఆర్బీ అన్నట్టు ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదో ఉంటుంది, అట్లాంటిది నాకు తెలియదు, మళ్ళీ అంటే కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. సో బల్లి ఆన్ ద గోడ ఈజ్ వెరీ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లో చూసినప్పుడు అబ్బాయి ఏంటి మెచ్యూర్గా ఉన్నాడు అనుకున్నా. అంటే యూస్ టు బి వెరీ అంటే చైల్డిష్ మెంటాలిటీలా ఉంటుంది తనది, తనిష్ది, వాళ్ళందరిది. బట్ వెరీ సూన్ అంటే ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫర్ ఇయర్స్. 1-2 yearsలోనే హీ హాస్ మెచ్యూర్డ్ సో మచ్. తన బాడీ మీద కానివ్వండి, తన వర్క్ మీద కానివ్వండి, తను ఏదైనా అనుకుంటే 100% డెడికేషన్ ఇస్తాడు. సో ఐ విష్ ప్రిన్స్ అండ్ వన్ మోర్ ఫెంటాస్టిక్ యాక్టర్ నరేష్ అగస్త్య. ఆయన ఇవాళ ఇక్కడ లేడు. సో తను యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇద్దరు మంచి పెర్ఫార్మర్స్ పోటాపోటీగా చేస్తున్నారని ఇందాక మనకి ఈ ట్రైలర్స్ అన్ని చూస్తుంటే తెలిసింది. అలాంటి హిట్ కావాలని ఇవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.